హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ని. కొత్తగా ఎవరైనా వీడియో చూసినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా వినాయక చవితిని ఎలా చేసుకున్నామని మీకు చూపిద్దామని వీడియో అనేది చేశాను. చాలా బాగా చేసుకున్నామండి. ఏంటి అనుకుంటున్నాను, న్యాచురల్గా మట్టితో చేసాం వినాయకుడిని. అది కొత్తగా చాలామంది చేస్తారు, కానీ మేమైతే న్యాచురల్ మట్టిని కలెక్ట్ చేద్దామని వెళ్ళాం. ఎందుకంటే జిగురు మట్టి అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఆర్గానిక్గా ఉంటుంది. సీడ్స్ కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మట్టిలో కలిపిన తర్వాత ఆ మట్టిలో ఉన్న సీడ్స్ అనేవి స్ప్రెడ్ అయ్యి ఎక్కడో ఒకటి మొక్కలు వస్తాయి. ఆర్గానిక్ మెడిసినల్ ప్లాంట్స్ అయితే ఇంకా యూజ్ అవుతాయి కదా. అలాంటి డీకంపోజ్ అయిపోయే మట్టితో చేయడం చాలా బెటరు. అలా అని చేలోకి అనేది వెళ్దాం. మా తమ్ముడు అయితే చాలా హెల్ప్ చేశాడు. మేము వచ్చేటప్పుడు మా వదిన నేను మట్టి కలెక్ట్ చేద్దామని వస్తుంటే, నేను వస్తాను అక్క, మీరు ఎలా మోస్తారని చెప్పి మాతో పాటు హెల్ప్ చేస్తానని వచ్చాడు తమ్ముడు. చూసారు కదా, రూట్ అయితే ఎంత ఎలా ఉందంటే వర్షాకాలంలో ఇలా ఉంటుంది రూట్, చేలోకి వెళ్ళే మార్గాలు. కానీ ఫార్మింగ్ చేసే వాళ్ళు గ్రేట్, ఎలా ఉన్నా సరే ఆ రూట్ నుంచే వెళ్తారు. ఎందుకంటే దుక్కు దున్నడం వల్ల ట్రాక్టర్ అవి వస్తుంది కదా, అందుకు ఈ వర్షాకాలంలో మట్టి కూడా ఇంకా బరువుకి ఇలాగ లోతుగా అయిపోతూ ఉంటుంది. కానీ ఆ రూట్నే వెళ్ళాలి, ఎందుకంటే పొలం చూసుకోవాలి అంటే. జిగురు మట్టి అనేది కాలువ దగ్గరలో ఉంటుందని చెప్పాడు మా తమ్ము. అందుకని చెప్పి అలాగా ఆ ప్లేస్ కోసమని నడుస్తూ వెళ్తున్నాం. ఆ వెళ్ళే వే అంటే ఇలా ఉంది, చాలా బురదగా. కానీ జిగురు మట్టి కదా, మంచిగా ఉంటుంది, బాగా వస్తుంది అని చెప్పేసి మొత్తానికైతే రీచ్ అయ్యాం ఆ ప్లేస్కి. ఆ చుట్టుపక్కల అయితే చెరువులు ఉన్నాయి కొన్ని. పిస్టియా అయితే ఫుల్గా ఉంది మొత్తం. చూస్తున్నారు కదా, పిస్టియా మొత్తం చెరువు అంతా కవర్ చేసింది. ఎందుకంటే పిస్టియా ఒకటి వేసినా అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. హైడ్రోఫిలిక్ ప్లాంట్ చూడడానికి అయితే అంతా గ్రీనిష్గా ఉంది. ఇదంతా ఒక చెరువు. హైడ్రోఫిలిక్ పిస్టియా ప్లాంట్ ఉంది మొత్తం. చూడడానికి అయితే గ్రీనిష్గా ఉంది కదా, అదంతా చెరువే. మొక్క వల్ల చెరువు కనిపించట్లేదు, అక్కడక్కడ వాటర్ మీకు తెలుస్తూ ఉంటుంది. కానీ చూడడానికి అయితే మొత్తం మొక్క అనేది స్ప్రెడ్ అయిపోయింది, పిస్టియా ప్లాంట్ మొత్తానికి. దాని పక్కన మట్టిని అయితే తవ్వేస్తున్నాం. కొంచెం తడిగా ఉన్నది, కానీ జిగురు మట్టి కదా, బరువు ఉంటుంది. ముందే తడిచిన మట్టి కాబట్టి ఇంకా బరువు ఉండొచ్చు. అక్కడక్కడ అలా అలా చేస్తున్నాం. స్టార్టింగ్లో గట్టిగా ఉంది, దాన్ని ఒక రౌండ్గా చేస్తే కొంచెం పట్టుకుని వెళ్ళడానికి బాగుంటుంది కదా అని ట్రై చేస్తున్నాం. ఎందుకంటే వచ్చిన మట్టి సరిపోతుందా లేదా అని. మట్టిని అయితే తీసుకొని వచ్చేసాం చాలా కష్టంతో. మొత్తానికి మట్టి తీసుకొని వచ్చాను, చాలా బరువు ఉంది. ముగ్గురం షేర్ చేసుకొని అలా అలా తీసుకొని వచ్చి ఒక ప్లేస్లో అనేది వేసాం. ఎందుకంటే కింద వేస్తే అంటుకుపోతుందని గోని సంచి మీద వేసాం. మా వదిన అయితే కష్టపడి మొత్తానికి ఏదో ఒక షేప్ తేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే మట్టి కలిపే కొద్దిగా బరువు ఎక్కువైపోతుంది, అందుకు దాన్ని షేప్గా మార్చి చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే బరువుగా ఉంటుంది మట్టి అనేది, అది షేప్గా రౌండ్గా చేయడానికి ఇంకా బరువుగా ఉంటుంది అన్నమాట. ఇది జిగురు మట్టి కాబట్టి ఉత్తిన అంటికిపోతూ ఉంటుంది, అందుకు ఒక్కొక్క షేప్ ఒక్కొక్కటి మొత్తానికి కలిసి అయితే చేసాం వదిన నేను. అలా ఒక 1 by 1 స్టెప్ చేస్తూ వచ్చాం. కానీ కష్టం అనేది ఉంటుంది, కష్టం చేస్తేనే కదా మంచిగా ఉండేది నెక్స్ట్ అని. మొత్తానికి చాలా కష్టంగా కాకుండా ఇష్టంగా చేసాం వినాయకుడిని. అయితే చాలా బాగా వస్తుంది చిన్న చిన్న ట్రైల్స్తో. అంటే చాలా రోజులైంది న్యాచురల్గా చేసి, ఎందుకంటే ఈ సంవత్సరం చెయ్యాలి, ఊర్లో ఉన్నాం కదా అని చెప్పేసి అనుకుని వినాయకుడిని చేయడం జరిగింది. ముందటి నుంచి అనుకునేది కాదు, ఒక 3 days అంతే అనుకున్నాం. ఇప్పుడు చేస్తేనే బాగా వస్తుంది ఆ రోజుకి అని చెప్పేసి 1 week నుంచి స్టార్ట్ చేసాం వినాయకుడిని చేయడం. ఎందుకంటే చేసింది వినాయకుడు మట్టి మొత్తం చేసి అందులోంచే షేప్ తీయాలి, ప్లస్ బాగా రావాలి. ముందే ఆరాలి అది బాగా చేసిన తర్వాత. మట్టితో చేసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది, ఎందుకంటే పగుళ్ళు వచ్చేస్తుంటే 2 daysకి 3 daysకి బాగానే వచ్చింది అనుకుంటారు. కానీ మేము డైరెక్ట్గా చేస్తాం. చాలామంది వాటర్లో వేసి 1 day అంతా నానబెట్టి తర్వాత దాన్ని ఫిల్టర్ చేయాలి, మట్టిని అంతా సపరేట్ చేయాలి. అప్పుడు మంచి స్మూత్ మట్టి అనేది ఉంటుంది, అందులో రాయిలన్నీ తీసేసిన తర్వాత. ఎవరైనా చెయ్యాలి అనుకుంటే ఆ ప్రాసెస్లో చేయండి. ఒక రోజంతా జిగురు మట్టిని వాటర్లో నానబెట్టి తర్వాత అందులో ఉన్న రాయిలన్నీ తీసేసి ఫిల్టర్ చేసి మంచిగా దాన్ని ముద్దగా చేసుకొని అప్పుడు వినాయకుని చేయండి. అప్పుడు చాలా నీట్గా క్లారిటీగా వస్తుంది అన్నమాట.
అంటే ఎగుడు దిగుడు లేకుంటే, ఎందుకంటే ఇక్కడ సాయిల్ కూడా కొంచెం కలిసింది కాబట్టి షేప్ అనేది అంతలా తెలియట్లేదు. అలా చేస్తే స్మూత్‌గా ఉంటది కాబట్టి షేప్ వస్తదన్నమాట. మేము చేసిన మిస్టేక్ మీరు చేయకూడదని చెప్తున్నాను. ప్రెజెంట్ అయితే బానే వస్తుంది. కానీ మట్టి కదా కొంచెం టైట్‌గా ఉంది ఆరిపోతుంటే. పగులు కూడా వస్తుంటది. మంచిగా మనం చేసుకోవాలి దాన్ని. ఒక 2 డేస్, 3 డేస్ ఆరాలి. తర్వాత పెయింటింగ్ ఎయ్యాలి అంటే. కానీ వినాయకుడినైతే చాలా బాగా అయితే చేస్తుంది వదిన. చూడడానికి అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కష్టం ఉంది. తీసుకొనొచ్చిందే సరిపోదు. ఎందుకంటే రోజు రోజుకి దాన్ని మోడిఫికేషన్ చేయాలి కాబట్టి కొంచెం ఏమైనా బాగోకపోతే మళ్ళీ మార్చుకోవడం. అలా చిన్న చిన్నయే కొంచెం పెద్దగా అనిపిస్తాయి మనకి. ఎందుకంటే షేప్ అనేది కరెక్ట్‌గా రాదు కాబట్టి. మనం తీసిన వెంటనే చేయడానికి అది మనం ఆర్టిస్ట్‌లం కాదు కదా! అందుకని చెప్పి షేప్ రావడానికి కొంచెం టైం పట్టింది. కానీ స్లోగా చేయడం వల్ల కూడా ఎలా చెయ్యాలి అనేది తెలుస్తుంది. మనం చేయడం బట్టే కదా ఎలా ఉంది, ఏంటి అని తెలిసేది. అందుకు వినాయకుడినైతే స్లోగా ఒక షేప్‌లోకి అయితే తీసుకొని రావడం జరిగింది. పెంచినవి ఊడిపోవడం అలా జరుగుతుంది ప్రాసెస్‌లో. ఎందుకంటే వెంటనే అతుకనేది రాదు కదా! కొంచెం ఎప్పటినుంచో ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే చాలా వస్తది చేయడానికి. ఎందుకంటే కొంచెం పెద్ద సైజులో తీసుకున్నాం. ఒక అడుగున్నర ఉంటది విగ్రహం అయితే. ఎందుకంటే ఈ ప్రాసెస్‌లో మాకు తెలిసిందన్నమాట ఎలా చేయాలి, ఎలా చేస్తే వస్తది అని. ఫస్ట్ టైం అయినా వస్తుంది వినాయకుడినైతే షేప్ అనేది. కానీ మనం ఒక షేప్‌లో తీసుకున్న తర్వాత వినాయకుడిని ఆ మట్టి నుంచి అలా తీసుకొని రావాలి. అప్పుడే షేప్ అనేది మనకి బాగా కనిపిస్తది. చూడడానికైతే అలా షేప్ అయితే బాగానే వస్తుంది వినాయకుడు, మట్టి వినాయకుడిని. మనం కలిపి చేస్తే ఇంకా బాగుంటది. అక్కడక్కడ తులసి సీడ్స్‌ని కంబైన్ చేసి వినాయకుడిని తయారు చేస్తే, ఎందుకంటే ముంచేటప్పుడు ఆ సీడ్స్ అని జర్మినేట్ అయ్యి న్యూ ప్లాంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆర్గానిక్ హెల్త్ ప్లాంట్స్ కాబట్టి. మొత్తానికైతే వినాయకుడైతే రెడీ అయ్యాడు. ఇంకా కళ్ళు అవి పెట్టాలి. దానికి ఒక షేప్‌లో అనేవి కనిపిస్తున్నాయి. మన చిన్న వినాయకుడు ముషికం చూడడానికైతే క్యూట్‌గా ఉన్నాయి కదా! వినాయకుడిని అయితే మనం తయారు చేసాం మట్టితో. చూడడానికైతే చాలా బాగున్నాయి వినాయకుని. మొత్తానికి పెయింటింగ్స్ అయితే తర్వాత నైట్‌కేసాం. మా అందుబాటులో మాకు వీలుగా కలర్స్ అనేవి వేసుకున్నాం. జస్ట్ ట్రై చేసాం. కానీ స్టార్టింగ్ చాలా వచ్చింది. మనం చేసిన దాంట్లో వచ్చడం చాలా హ్యాపీ. అంటే మనం చేసిన వినాయకుని ఊరంతా పూజించారు అంటే ఇంకా ఆనందంగా అనిపిస్తది. అదే ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ దేవుడినే పూజించారు. మనం చేసిన వినాయకుడిని పూజ చేసి దర్శనం చేసుకున్నారు అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ప్లస్ చూడడానికి అయితే మా వినాయకుడు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎలా చేయాలి ఏంటి అని అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్రాసెస్ అనేది చెప్తాం. ఇంకేంటంటే వినాయకుడిని పెయింటింగ్స్ వేసిన తర్వాత చాలా అందంగా అనిపించారు. మా వినాయక మంచిగా చల్లగా చూడాలి అందరినీ అని చెప్పి ఈ సంవత్సరం అయితే చేత్తో చేసాం వినాయకుడిని. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కొన్నవే కదా! కానీ చేత్తో చేసింది ఎప్పుడు లేదు. అలాంటి న్యాచురల్‌గా మట్టితో చేయడం కష్టం ఎంత ఉన్నా సరే ఫలితం మాత్రం లేట్‌గానే వస్తది. మేము 1 వీక్ కష్టం పడితే ఫైనల్లీ ముందు రోజుకి అనేది ప్రిపేర్ అయ్యింది. నైట్ అయితే పెయింటింగ్ అవి వేసాం. కొంచెం కొంచెం అక్కడక్కడ ఎలా ఉన్నా చూడడానికైతే మంచిగా ఉంది. ముషికం కూడా చూడడానికైతే చాలా బాగుంది. అందరూ పూజించారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.